సో హోరా చక్రం అర్థమైంది కదా? హోరా చక్రం అర్థమైంది కదా మీకు? ఒక్కసారి హోరా చక్రం రూల్స్ మీకు అర్థమైన విషయాలు ఒక్కసారి చెప్పండి. ఈ లోపల నేను అటెండెన్స్ తీసుకుంటా. ధనం సంపాదిస్తారు, అదృష్టం కలిసి వస్తుంది. హోరా వర్గ చక్రంలో కర్కాటక రాశిలో శుభగ్రహాలున్న మంచిది. హోరా వర్గ చక్రంలో సింహరాశిలో నైతిక అశుభగ్రహాలున్న మంచిది. హోరా వర్గ చక్రంలో చంద్రరాశిలో హోరా వర్గ చక్రంలో కర్కాటకంలో ఉంటే చంద్రదశ అంతర్దశలో తేలికగా ధనం లభిస్తుంది. హోరా వర్గ చక్రంలో సింహరాశిలో రవి ఉంటే రవి దశ అంతర్దశలలో జాతకుడు కష్టపడి ధనం సంపాదిస్తారు. హోరా వర్గ చక్రంలో సింహరాశిలో అధిక గ్రహాలుంటే జాతకుడు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. రాశి చక్ర ధనాధిపతి లాభాధిపతి కలిసి హోరా వర్గ చక్రంలో లగ్నంలో ఉంటే జాతకుడు ఖచ్చితంగా ధనవంతుడవుతాడు. ద్వితీయ లాభాధిపతుల దశ అంతర్దశలు ధనపరంగా బాగా యోగిస్తాయి. బుధుడు శుక్రుడు రాశి చక్రంలో కలిసి ఉంటే లేదా పరివర్తన చెంది లేదా పరస్పర దృష్టి లేదా నక్షత్ర పరివర్తన చెందిన వారు ఇరువురు కలిసి హోరా చక్రంలో కర్కాటకంలో ఉంటే వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించి కోటీశ్వరులవుతారు. లగ్నం కూడా కర్కాటకంలో ఉండాలి. హోరా చక్రం గురించి అర్థమైంది కదా? అర్థమైందండి. ఇప్పుడు ద్రేక్కాణ వర్గ చక్రం. ద్రేక్కాణ వర్గ చక్రం అంటే డివిజనల్ చార్ట్ ఎంత? 3. డివిజనల్ చార్ట్ 3 అంటే ఏం చేస్తున్నాం? 12 రాశుల్లో ఒక్కొక్క రాశిని తీసుకుని ఒక రాశి ప్రమాణం ఎంత? 30 డిగ్రీలు అండి. 30 డిగ్రీలు. దీన్ని ఎంత చేత డివైడ్ చేయాలి? 3తో. 3తో డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క రాశి అంటే ఒక రాశిలో 3తో డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగం ఎంత వస్తుంది? 3 పదులు 30 అంటే 10 గురువు గారు. ఒక్కొక్క భాగం ఎంత? 10 డిగ్రీలు. అంటే ఏం చేస్తున్నాం మనం? ఒక రాశి ప్రమాణం 30 డిగ్రీలు అనుకుంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం? 10 భాగాలు చేయాలి. నో 3 భాగాలు. 3 భాగాలు చేయాలి. అర్థమైందా? అర్థమైందండి. 3 భాగాలు చేస్తున్నాం, అంతేనా? అవునండి. అర్థమైందా? యు గాట్ ది పాయింట్? అర్థమైందండి. అర్థమైంది గురుగారు. అంటే ఒక రాశి 30 డిగ్రీల ప్రమాణాన్ని 3 డివిజన్ ఏంటి ఎంత? 3 చే డివైడ్ చేస్తే 3 పదులు 30, అదే కదా? కాబట్టి ఒక్కొక్క భాగం 10 డిగ్రీలు అన్నమాట. ఈ పిక్చర్ ఒక్కసారి ఫాస్ట్గా పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టమంటారు గురువు గారు? పెట్టండి ఫాస్ట్గా పెట్టండి. పెట్టానండి. రైట్, ఓకే, పెట్టేశారు కదా? పెడుతున్నా గురువు గారు. ఇప్పుడు చూడండి. నేను పెట్టాను గురువు గారు. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎంత తిక్కుగా రాస్తుంది. చాలా తిక్కుగా ఉంది ఇది ఈ పెన్ను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే వర్గచక్ర నిర్మాణంలో మరి 3 ద్రేక్కాణాలు, అంతేనా? అవునండి. అంటే వర్గ చక్రంలో 3 ద్రేక్కాణాల గురువు గారు? అదే ఒక రాశిని కనుక 3 భాగాలుగా విభజిస్తే మనకి ద్రేక్కాణ చక్రం వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే
మూడు ద్రేక్కాణాలు అంటే 0 to 10 డిగ్రీలు మొదటి ద్రేక్కాణం, అంతేనా? ఆ తర్వాత 10 నుంచి 20 డిగ్రీలు రెండవ ద్రేక్కాణం, అంతేనా? ఇక 20 నుంచి 30 డిగ్రీలు ఏమవుతుంది? మూడవ ద్రేక్కాణం అవుతుంది, అంతేనా? అంతేనా అండి? ఇక చూడండి, ఇది మొత్తం 30 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 0 to 10, ఆ తర్వాత 10 to 20, ఆ తర్వాత 20 to 30, మొత్తం వెరసి 30 డిగ్రీలు, అంతేనా? అంతే గురుగారు. అర్థమైందా? అంతే. అది. అర్థం. సో ఇప్పుడు నిర్మాణం ఎలా చేయాలంటే కనుక, ఏదైనా ఒక లగ్నం కానీ ఒక గ్రహం కానీ 0 to 10 డిగ్రీల లోపు ఉంటే అదే రాశిలో వేయాలి. ఏంటండి? ఏదైనా ఒక లగ్నం యొక్క డిగ్రీ కానీ ఒక రాశిలో ఉన్న గ్రహ డిగ్రీ కానీ 0 to 10 డిగ్రీల లోపు ఉంటే అక్కడే వెయ్యాలి. అంటే గురువు గారు ఉమ్, రాశి చక్రంలో ఎక్కడైతే ఉందో 0 నుంచి 10 డిగ్రీల్లో ఉంటే ద్రేక్కాణ చక్రంలో కూడా అదే రాశిలో వెయ్యాలి, అంతేనా దాని అర్థం? ఇప్పుడు వృషభంలో రవి 5 డిగ్రీల్లో ఉన్నారు, అప్పుడు ద్రేక్కాణంలో కూడా వృషభంలోనే వెయ్యాలి. అంతే. రైట్. ఇప్పుడు ఒకవేళ 10 to 20 అనేటువంటి రెండో ద్రేక్కాణంలో కనుక ఇన్ని డిగ్రీల మధ్యలో కనుక ఏదైనా లగ్నము గ్రహము ఉంటే అక్కడి నుంచి 5వ రాశిలో వేయాలి. ఎక్కడ? 5వ రాశిలో. ఓకే. ఒకవేళ 20 నుంచి 30 డిగ్రీల్లో ఉంటే కనుక ఈ 5 నుంచి 5వ రాశి లేదా అక్కడి నుంచి 9వ రాశిలో వేయాలి. అక్కడ నుండి 9వ రాశిలో వేయాలి. ఇది రూల్. ద్రేక్కాణ చక్ర నిర్మాణం సూత్రం. ఓకేనా? అంటే సింపుల్ గా కోణస్థానాలు గురువు గారు. అంతే. అర్థమైందండి? అర్థమైంది గురువు గారు. ఈ సూత్రం ఒక్కసారి ఫాస్ట్గా పెట్టేయండి. ఇప్పుడే పెడతాను. పెట్టాను గురువు గారు. పెట్టారా? పెట్టేశాను. మార్గచక్రం నిర్మించేద్దామా? ఒక ద్రేక్కాణ మార్గచక్రం నిర్మిద్దాం గురువు గారు. రైట్. నేను చక్రం ఇస్తా, ద్రేక్కాణం వేయడం ఎలాగో కూడా చూద్దాం. బోర్డు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? సరిగ్గా చెరపబట్టలేదు ఇది. వాట్ హ్యాపెండ్? మార్కర్ పర్మనెంట్ ఏదైనా తీసుకున్నారా గురుగారు? కొంచెం థిక్గా ఉందిలే మార్కర్. వేరే మార్కర్ తీసుకుంటా, ఒక్క నిమిషం. వేరే మార్కర్ తీసుకొని చూద్దాం. రైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక రాశి చక్రం వేస్తున్నా, దీనికి ద్రేక్కాణ చక్రం నిర్మిద్దాం. సరేనా? ఇది D1 అంటే డివిజనల్ చార్ట్ 1 అంటే రాశి చక్రం. లగ్నం కర్కాటక లగ్నం. లగ్నం వచ్చేసి 26 డిగ్రీల 35 నిమిషాల్లో పడింది. లగ్నంలో శనీశ్వరుడు 20 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. ఇక గురు భగవాన్ ఈయన 27 డిగ్రీల
39 నిమిషాల్లో ఉన్నారు. ఇక మేషంలోని కేతు భగవాన్ 5 డిగ్రీల 15 డిగ్రీల్లో ఉన్నారు. 5 డిగ్రీల 15 నిమిషాలు. ఇక రాహు భగవాన్ తులలో ఆయన ఎంతలో ఉంటారు? 5 డిగ్రీల 15 నిమిషాలు. సో కేతు ఎన్ని డిగ్రీల్లో ఉంటే రాహు కూడా అంతే డిగ్రీ. వాళ్ళిద్దరూ సమసప్తకాల్లో ఉంటారు రాశి చక్రంలో. ఇక శుక్ర భగవాన్ 24 డిగ్రీల 52 నిమిషాల్లో ఉన్నారు. ఇక ఇక్కడే కుంభంలో చంద్ర భగవాన్ 3 డిగ్రీల 19 నిమిషాల్లో ఉన్నారు. ఇక రవి భగవాన్ మకరంలో 7 డిగ్రీల 53 నిమిషాల్లో ఉన్నారు. ఇక బుధ భగవాన్ 19 డిగ్రీల 41 నిమిషాల్లో ఉన్నారు. ఇక కుజ భగవాన్ కూడా ధనస్సులో 21 డిగ్రీల 58 నిమిషాల్లో ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 ఇంకొక గ్రహం. నాలుగు 3 7 9 10 వచ్చినాయండి. కేతు చెప్పారు 5 డిగ్రీల 15 నిమిషాలు. 5 6 7 అన్నీ వచ్చాయండి. రైట్ వచ్చేసి. ఓకే, ఇక ద్రైకాణ చక్రం నిర్మిద్దామా? ఇక మీకు మొట్టమొదటి చెప్పాను కదా, ద్రైకాణంలో 3 భాగాలు చేస్తే ఏమొస్తాయి? 0 నుండి 10 అదే రాశిలో వేసుకోవాలి. అది మొదటి ద్రైకాణం కదా. అవునవును. ఆ పక్కన రాసుకోండి, దాన్ని కర్మ ద్రైకాణం అంటారు. ఏమంటారు? కర్మ ఆ కర్మ ద్రైకాణానికి అధిపతి నారద మహర్షి, నారదుడు. ఇక రెండవ ద్రైకాణం డిగ్రీలు ఎంత అండి? 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు. దీన్ని భోగ ద్రైకాణం అంటారు. ఏంటిది గురువు గారు? భోగ ద్రైకాణం. ఈ ద్రైకాణానికి అధిపతి అగస్త్యుడు. ఇక మూడవ ద్రైకాణ డిగ్రీ ఏంటి? 20 నుంచి 30 డిగ్రీలు. దీనిని నాశ ద్రైకాణం అంటారు. డెస్ట్రాయ్ అన్నమాట. నాశ ద్రైకాణం అంటారు. చెప్పండి ఏమేమి ద్రైకాణం? ఇంతకీ నాశ ద్రైకాణానికి దూర్వాసుడు అధిపతి. దూర్వాసుడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి 3 ద్రైకాణాలు ఏమంటారు? వాటి కర్మ ద్రైకాణము నారదుడు అధిపతి, భోగ ద్రైకాణము అగస్త్యుడు అధిపతి, నాశ ద్రైకాణము దూర్వాసుడు అధిపతి. అంటే 0 to 10 డిగ్రీలేమో కర్మ ద్రైకాణం నారదుడు అధిపతి, 10 to 20 డిగ్రీలు భోగ ద్రైకాణం అగస్త్యుడు అధిపతి, తర్వాత 20 నుండి 30 డిగ్రీల పరిమితిలో నాశ ద్రైకాణం దూర్వాసుడు అధిపతి. రైట్. ఇప్పుడు ద్రైకాణ చక్రం నిర్మిద్దాం. డివిజనల్ చార్ట్ 3 ద్రైకాణ చక్రం. మీన లగ్నం అయితే గురుగారు. లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడింది? లగ్నం 26 డిగ్రీల 35 నిమిషాలు, అంటే 20 నుండి 30 డిగ్రీల మధ్యలో ఉంది గురువు గారు. అక్కడి నుంచి 9వ స్థానం మీన లగ్నం. ఇక్కడ నుంచి 5 నుంచి 5 లేదా డైరెక్ట్ గా 9. కాబట్టి మీన లగ్నం. ఏది? ద్రైకాణ చక్రంలో శని కుజ గురు శుక్ర దాంట్లోనే ఉంటాయి గురుగారు. ఇప్పుడు శనైశ్వరుడు 20 డిగ్రీల 56 నిమిషాలంటే 3వ ద్రైకాణంలో ఉన్నారు. కాబట్టి ఆయన కర్కాటక నుంచి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? మీనంలో మీనంలో వేయాలి. రైట్. ఇక రాహువుని తీసుకుందాం. రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? 15 నిమిషాలంటే 0 నుండి 10 మధ్యలో ఉన్నారు గురుగారు. అక్కడే వేసుకోండి. కాబట్టి రాహుని ఎక్కడ వేయాలి? తులలోనే. రైట్. ఇక కుజుడు ధనస్సులో ఉన్నారు. ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు?
ఒకటి రెండు మూడు 21 డిగ్రీల 58 నిమిషాలు అంటే 20 నుండి 30 మూడో ద్రేకానంలో ఉన్నారు గురువు గారు. కాబట్టి ధనస్సు నుంచి ఎక్కడ వేయాలి ఆయన్ని? కన్యలో సింహంలో వేయాలి. వస్తారు. సింహంలో వస్తారు. సింహంలో వెయ్యాలి. సింహం సింహం ఇక బుధుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? 19 degrees 40. 19 డిగ్రీలు రెండో ద్రేకానం గురువు. రెండవ ద్రేక్షణం కాబట్టి ఆయన ఎక్కడ వస్తారు? మేషంలో వేయాలి. మేషం గురువు గారు. అది అర్థమవుతుందా అందరికి? అన్న డౌట్ ఉందా? రైట్. ఇక రవి 7 డిగ్రీల 53 నిమిషాలు మకరంలో అంటే మకరంలో. మొదటి ద్రేకానమే గురువు గారు, మకరంలోనే. రైట్. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా అడగండి, లేదా అందరికి అర్థమవుతుందంటే అన్నీ వేసేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గురుగారు ఇప్పుడు ఈ ఈ ద్రేక్కణంలో దేన్ని ఇప్పుడు లగ్నంగా తీసుకున్నారు? అంటే ఈ D1 చార్ట్ లో ఉన్న లగ్నం నుంచి కౌంట్ చేస్తున్నారా? ఎట్లా అది? అది కదా చెప్తున్నా. ఏ రాశిలో ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి, లగ్నమైనా గ్రహమైనా. సో 0 to 10 డిగ్రీల్లో ఉంటే కనుక లగ్నం, ఆ లగ్నం ఏ రాశిలో ఉందో అక్కడే అదే లగ్నం అవుతుంది రేఖాండంలో కూడా. సో 10 to 20 డిగ్రీల్లో ఉంటే లగ్నం ఏ రాశిలో ఉందో అక్కడి నుంచి 5వ రాశి లగ్నం అవుతుంది త్రికాణంలో. సో 20 to 30 డిగ్రీల్లో లగ్నం ఉంటే ఏ రాశిలో ఉంటే అక్కడి నుంచి 9వ రాశి లగ్నం అవుతుంది త్రికాణ చక్రంలో. సో ఇప్పుడు ఇది ఏ లగ్నం? ఇక్కడ కర్కాటక లగ్న డిగ్రీ ఎంత పడిందని చెప్పాను ఇక్కడ? 26-35 అండి. సో అది ఎన్నో ద్రేక్షణంలో ఉంది? ఐ మీన్ మూడో ద్రేక్షణ. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడ వేయాలి లగ్నాన్ని? 9 అండి. అది అంటే ద్రేక్షణ చక్రంలో మీన లగ్నం అయింది. రాశి చక్ర లగ్నం ద్రేక్షణంలో మీన లగ్నం. అది అర్థమైందా? ఇప్పుడు శనేశ్వరుడు కూడా కర్కాటకంలోనే ఉన్నారు, ఆయన 3వ ద్రేక్షణంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి 9వ రాశిలో వేసాం. అలాగే. ఇప్పుడు రాహు చూడండి, మొదటి ద్రేక్షణంలో తులలో ఉన్నారు, ద్రేక్షణ చక్రంలో కూడా తులలోనే వస్తారు. ఇక కుజుడు వచ్చేసి 3వ ద్రేక్షణంలో ఉన్నారు కాబట్టి ధనస్సు నుంచి 9వ రాశి అయిన సింహంలో వేశాం. ఇక బుధుడు 2వ ద్రేక్షణంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి 5వ రాశిలో వేయాలి కాబట్టి మేషంలో వేశాం. ఇక రవి మొదటి ద్రేక్షణంలో ఉన్నారు కాబట్టి మకరంలోనే వేయాలి. అర్థమైందా? గురుగారు, దీనికి నవాంశకు కొంచెం రిలేషన్ ఏదైనా ఉందండి? నవాంశలో కూడా మనం 159 తీసుకుంటాము, ఇక్కడ కూడా అంటే అక్కడ అది వేరు ఉంటుంది, ఇది వేరు, కాకపోతే మూడు భాగాలు చేస్తా ఉన్నాం అక్కడ కూడా ఇక్కడ కూడా కామన్ గా. కొన్ని పాయింట్స్ కామన్ గా ఉంటాయి, చెప్తా ఫలిత విభాగంలో చెప్తాను అవి. సరే. ఇక చంద్రుడు కుంభంలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? మొదటి ద్రేకానమే గురువు గారు, 3 డిగ్రీల కుంభంలోనే వస్తారు. రైట్. ఇక శుక్రుడు తులలో, 3వ ద్రేకానం, అక్కడి నుంచి 9వ స్థానం అంటే తులలో వేయాలి. అంతేనా? రైట్. ఇక కేతువు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? కేతు 5 డిగ్రీల 15 నిమిషాలు అంటే మొదటి ద్రేకానం అక్కడే గురుగారు, మేషంలోనే ఉన్నారుగా. రైట్. ఇక గురు భగవాన్ మేషంలో ఎన్నో ద్రేకాణంలో ఉన్నారు? 3వ ద్రేకానం గురువు గారు, ధనస్సులో. ఎక్కడ వేయాలి ఆయన్ని? ధనస్సులో. ఇప్పుడు ద్రేకాణ చక్ర నిర్మాణం అర్థమైందా? అర్థమైంది గురువు. అర్థమైంది. రైట్. ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి. పెడుతున్నాను గురువు గారు. ఇంకో ఎగ్జాంపుల్ ద్రేకాణ చక్రం చూద్దాం. రైట్. రాసుకుంటారా? లగ్నం వచ్చేసి మకర లగ్నం అయింది.
లగ్నం 28 డిగ్రీల 55 నిమిషాల్లో పడింది. ఇక రవి లగ్నంలోనే 6 డిగ్రీల 35 నిమిషాల్లో ఉన్నారు. ఇక లగ్నంలోనే బుధుడు 23 డిగ్రీల 42 నిమిషాల్లో ఉన్నారు. ఇది D1. ఇక కుంభరాశిలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 12 డిగ్రీల 58 నిమిషాల్లో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 3 డిగ్రీల 23 నిమిషాల్లో ఉన్నారు. ఆ తర్వాత రాహు గురువులు మీనంలో ఉన్నారు. రాహు 2 డిగ్రీల 25 నిమిషాల్లో ఉన్నారు. ఇక గురుడు వచ్చేసి 28 డిగ్రీల 19 నిమిషాల్లో ఉన్నారు. ఇల్లు ఇక్కడ వేస్తున్నా. ఎన్ని వచ్చాయి ఇప్పటికి? 4, 2, 6, ఇంకో 3 గ్రహాలు. ఇక కేతు వచ్చేసి ఎన్ని డిగ్రీల్లో ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు చెప్పండి? కన్యలో కేతు 2 డిగ్రీల 25 నిమిషాలు. ఏమండి? కన్యలో కేతు భగవాన్ 2 డిగ్రీల 25 నిమిషాల్లో ఉంటారు. అది. ఇక కుజ భగవాన్ వృశ్చికంలో 14 డిగ్రీల 38 నిమిషాల్లో ఉన్నారు. ఇక శని భగవాన్ ధనుస్సు రాశిలో 4 డిగ్రీల 2 నిమిషాల్లో ఉన్నారు. దీనికి మీరు త్రైకాణ చక్రం వేయండి. ఐ విల్ గివ్ యూ 10 minutes టైం. ఓకేనా? ఓకే గురువు గారు. అయిపోయింది గురువు గారు. అందరూ రెడీ అయితే చెప్పండి. రైట్. లగ్నం వచ్చేసి తులా లగ్నం వచ్చి కన్యా లగ్నం. సో లగ్నం వచ్చేసి 28 డిగ్రీల్లో పడింది. మకర లగ్నం అయింది. కన్యా కన్యా కాబట్టి ఎక్కడ వేయాలి లగ్నాన్ని? ద్రేక్షణ చక్రంలో. కన్యా కన్యా లగ్నం. ఇక లగ్నంలో రవి 6 డిగ్రీల 35 నిమిషాల్లో రాశి చక్రంలో ఉన్నారు. కాబట్టి ఎన్నో ద్రేక్షణంలో ఉన్నారు ఆయన? అక్కడే అక్కడే ఉన్నా మకరం అండి. కాబట్టి మకరంలోనే వేశాం. రైట్. బుధుడు వచ్చేసి ఆయన 23 డిగ్రీల 42 నిమిషాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన ఎక్కడ వేద్దాం? కన్యలో కన్య. రైట్. ఇక కుంభరాశిలోకి వచ్చేసి చంద్రుడు 3 డిగ్రీల 23 నిమిషాల్లో ఉన్నారు. అక్కడే కుంభంలోనే. కుంభంలోనే. ఇక శుక్రుడు 12 డిగ్రీల 58 నిమిషాల్లో ఉన్నారు. రెండవ ద్రేకానం గురువు గారు. మిథునం అండి. సో ఇక్కడ నుంచి 5వ రాశి అయినటువంటి మిథునంలో వెయ్యాలి. ఇక రాహు 2 డిగ్రీల 25 నిమిషాల్లో ఉన్నారు. మొదటి ద్రేకాణంలో ఎక్కడ వేయాలి? మొదటి ద్రేకాణం మీనంలోనే వేయాలి. అక్కడే అండి. అక్కడ. ఇక గురుడు 28 డిగ్రీల 19 నిమిషాలు ఆయన 3వ ద్రేకాణంలో ఉన్నారు. కాబట్టి మీనరాశి నుంచి ఎన్నో రాశిలో వేయాలి ఆయన్ని? వృశ్చికం అండి. 9వ రాశి అయిన వృశ్చికంలో వేయాలి. ఇక కేతువు 2 డిగ్రీల 25 నిమిషాలు మొదటి అక్కడేనండి. కన్యా రాశిలోనే కన్యలోనే వేయాలి గురువు గారు మొదటి ద్రేకాణం. ఇక కుజుడు 14 డిగ్రీల 38 నిమిషాల్లో ఉన్నారు. కాబట్టి రెండో ద్రేకాణం మీనరాశి. వృశ్చికం నుంచి 5వ రాశి అయిన మీనంలో వేయాలి. ఇక శనైశ్వరుడు అక్కడే గురువు గారు. అక్కడే అంటే మొదటి మొదటి ద్రేకాణం. మొదటి ద్రేకాణంలో గురువు గారు అక్కడే వేయాలి. రైట్. పర్ఫెక్ట్ అయిపోయారా? ద్రేకాణ చక్రం పర్ఫెక్ట్ అయిపోయారా? అయ్యాం గురువు గారు. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెబుతా. ఓకే, ఇది చెప్పేస్తున్నా. స్క్రీన్ షాట్ పెడతారా ఫాస్ట్గా? క్విక్ పెడతాను గురు. కన్ఫర్మ్ చేయండి.
కొంచెం పెద్దగా రాసుకోండి. రాశి చక్రాన్ని చాలా పెద్దగా రాయండి. ఓకేనా? నేను సరిగ్గా గీట్లే, వంకరగా వస్తుంది. రైట్. ఇప్పుడు ప్రతి రాశిని మూడు మూడు ద్రేకాణాలు చెప్పున నేను డివైడ్ చేస్తా. ఓకే, మూడు మూడు భాగాల కింద మీరు కూడా చేయండి. ఇప్పుడు మేషరాశిని నేను ఎన్ని భాగాలు చేస్తున్నా? 3 భాగాలు. 3 గురువు గారు. అంటే మొదటి భాగం 0 to 10 డిగ్రీలేనా? అవునండి. రెండో భాగం 10 to 20 10 నుంచి 20. అవునండి. మూడో భాగం 20 నుంచి 30 20 నుంచి 30 గురువు. అవునండి. రైట్. మొదటి ద్రేకాణం అనగానే అది అక్కడే పడుతుందా? అవునండి. అంటే మొదటి రాశికి అధిపతి ఎవరు? మేషం, కుజుడు అండి. మరి రెండవ ద్రేకాణం 10 నుంచి 20 డిగ్రీలు అన్నప్పుడు ఈ రాశి నుంచి ఎక్కడ పడుతుంది రెండవ ద్రేకాణం? అక్కడి నుంచి 5 సింహం. సింహాల్లో పడుతుంది. సింహానికి అధిపతి ఎవరు? రవి గురువు గారు. కాబట్టి రెండవ ద్రేకాణ అధిపతి రవేనా ఈ రాశిలో? అవునండి. ఇప్పుడు 20 నుంచి 30 డిగ్రీలు అంటే మూడో ద్రేకాణమేనా? అవునండి. మూడో ద్రేకాణం అంటే మేషరాశి నుంచి ఎన్నో అధిపతి? ధనస్సు అండి, గురువులండి, గురువు. కాబట్టి మూడో ద్రేకాణాధిపతి గురుడేనా? అవునండి. రైట్. ఇప్పుడు వృషభాన్ని కూడా 3 భాగాలు చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మొదటి భాగం 0 to 10 డిగ్రీలేనా? అవునండి. రెండోది 10 to 20 అవునండి. మూడోది 20 to 20 to 30 గురువు గారు. కాబట్టి మొదటి ద్రేకాణాధిపతి ఎవరు? శుక్రుడు. అండి. రెండో ద్రేకాణాధిపతి ఎవరు? బుధుడు అండి. మూడో ద్రేకాణాధిపతి ఎవరు? శని భగవానుడు. శని భగవానుడు. రైట్. ఇప్పుడు నేను మిథున రాశిని మళ్ళా చూడండి 3 భాగాలు చేస్తున్నా. 0 to 10 డిగ్రీలు, 10 to 20 డిగ్రీలు, 20 to 30 డిగ్రీలు. ఇప్పుడు మొదటి ద్రేకాణాధిపతి ఎవరు? బుధుడు అండి. రెండో ద్రేకాణాధిపతి ఎవరు? శుక్రుడు అండి. మూడో ద్రేకాణాధిపతి ఎవరు? శని భగవానుడు. శనైశ్వరుడు అండి. ఇప్పుడు మళ్ళీ కర్కాటకాన్ని 3 భాగాలు చేస్తున్నా. ఇది 0 to 10 డిగ్రీలు, ఇది 10 to 20 డిగ్రీలు, ఇది 20 to 30 డిగ్రీలు. మొదటి ద్రేకాణాధిపతి ఎవరు కర్కాటకంలో? చంద్రుడు అండి. రెండో ద్రేకాణంలో కుజుడు అండి. మూడో ద్రేకాణంలో గురు భగవానుడు. గురుడు అండి. అలాగే సింహాన్ని కూడా 3 భాగాలు చేస్తున్నాను. ఇప్పుడు మొదటి ద్రేకాణాధిపతి ఎవరు? రవి అండి. రెండో ద్రేకాణాధిపతి ఎవరు? గురుడు అండి. గురువు అండి. మూడో ద్రేకాణాధిపతి ఎవరు? కుజుడు అండి. రైట్. ఇప్పుడు మళ్ళీ కన్యని 3 భాగాలు చేస్తున్నా. 0 to 10 డిగ్రీలు, 10 to 20 డిగ్రీలు, 20 to 30 డిగ్రీలు. ఇప్పుడు మొదటి ద్రేకాణాధిపతి ఎవరు? బుధుడు అండి. బుధుడు అండి. రెండో ద్రేకాణాధిపతి ఎవరు? శనైశ్వరుడు అండి. మూడో ద్రేకాణాధిపతి ఎవరు? శుక్రుడు అండి. అంతేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ తులని 3 భాగాలు చేస్తున్నాం. 0 to 10 డిగ్రీలు. నమస్కారం సార్. నమస్తే సార్. బాగా రాశారా ఎగ్జామ్స్? బాగా సార్. వెరీ గుడ్ సార్. ద్రేకాణ గురించి చెప్తున్నాను. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు తులలో మొదటి ద్రేకాణాధిపతి ఎవరు? శుక్రుడు అండి. శుక్రుడు. ఇక్కడ 0 to 10 ఇటు నుంచి రాద్దామా? పోనీ ఇటు నుంచి రాద్దాం, అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా రాద్దాం, అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది. శుక్రుడు. నెక్స్ట్ ద్రేకాణాధిపతి ఎవరు?
శనైశ్చరులు అండి. తర్వాత బుధుడండి. బుధ భగవాన్ అండి. రైట్. మళ్ళీ వృశ్చికాన్ని కూడా 3 భాగాలు చేస్తున్నాం. 0 టు 10 డిగ్రీలు, 10 టు 20 డిగ్రీలు, 20 టు 30 డిగ్రీలు. మొదటి ద్రేక్కాణాధిపతి ఎవరు? బుధుడు భగవానుడు అండి. రెండో ద్రేక్కాణాధిపతి ఎవరు? బృహస్పతి గురువు అండి. గురువు. మూడో ద్రేక్కాణాధిపతి ఎవరు? చంద్రుడు గురువు గారు. రైట్. ఇప్పుడు చూడండి, ధనస్సును కూడా 3 భాగాలు చేస్తున్నా. 0 టు 10 డిగ్రీలు, 10 టు 20 డిగ్రీలు, 20 టు 30 డిగ్రీలు. మొదటి ద్రేక్కాణాధిపతి ఎవరు? గురువు గురువు గారు. రెండో గురువు. ద్రేక్కాణాధిపతి? కుజుడు. మూడో ద్రేక్కాణాధిపతి? రవి గురువు గారు. అంతేనా? రైట్. మళ్ళీ మకరాన్ని 0 టు 10 డిగ్రీలు మొదటి ద్రేక్కాణం, 10 టు 20 డిగ్రీలు రెండో ద్రేక్కాణం, 20 టు 30 డిగ్రీలు. మొదటి ద్రేక్కాణాధిపతి ఎవరు? శనైశ్చరులు గురువు గారు. రెండో ద్రేక్కాణాధిపతి? శుక్రుడు అండి. మూడో ద్రేక్కాణాధిపతి? బుధ భగవాన్ అండి. రైట్. మళ్ళా కుంభాన్ని 0 టు 10 డిగ్రీలు మొదటి ద్రేక్కాణం, 10 టు 20 డిగ్రీలు రెండో ద్రేక్కాణం, 20 టు 30 డిగ్రీలు మీరు కూడా రాస్తున్నారా? ఇలాగా వేస్తున్నారా? వేస్తున్నాం గురువు గారు. వేస్తున్నాం గురువు గారు. రైట్. కుంభంలో మొదటి ద్రేక్కాణాధిపతి ఎవరు? శనైశ్చరులు అండి. రెండో ద్రేక్కాణాధిపతి ఎవరు? బుధుడు అండి. మూడో ద్రేక్కాణాధిపతి ఎవరు? శుక్రుడు అండి. రైట్. ఇక మిగిలిన మీనం 0 టు 10 డిగ్రీలు, 10 టు 20 డిగ్రీలు, 20 టు 30 డిగ్రీలు. అంతేనా? ఇప్పుడు మొదటి ద్రేక్కాణాధిపతి ఎవరు? గురుడు. గురుడు అండి. రెండో ద్రేక్కాణాధిపతి ఎవరు? చంద్రుడు అండి. మూడో ద్రేక్కాణాధిపతి ఎవరు? కుజుడు గురువు గారు. కుజుడు. కుజుడు. అంతేనా? ఇప్పుడు మొత్తం రాశి చక్రంలో ఎన్ని ద్రేక్కాణాలు వచ్చాయి? 36 అండి. 36. అంటే 12 రాశులు ఇంటూ 3 ద్రేక్కాణాలు ఎంత? 36. 36 ద్రేక్కాణాలు. అంతేనా? ఓకే. ఈ 36 ద్రేక్కాణాలలో రాసుకోండి. గురుగారు ఆ, అంటే జస్ట్ చిన్న సందేహం. మామూలుగా మనం గ్రహాల బలం బలహీనత చూసినప్పుడు ఉమ్, 22 ద్రేక్కాణ సంబంధం అంటే ఇప్పుడు దీనికి సంబంధించింది. అదే అక్కడికే వస్తున్నా. ఈ 36 ద్రేక్కాణాలలో 22వ ద్రేక్కాణాన్ని ఖర ద్రేక్కాణం అంటారు. ఏమంటారండి? ఇరవై రెండో ద్రేక్కాణాన్ని ఏమంటారు? ఖర ద్రేక్కాణం. ఖర ద్రేక్కాణం. హరేనా గురువు గారు? హర ఖర ఖర హర సార్ రాయరా బోర్డు మీద గురువు గారు. ఒత్తు ఖ. ఇదిగో ఒత్తు ఖ. ఇదిగో ఇక్కడ రాస్తున్నా. ఖర 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 ద్రేక్కాణం. ద్రేక్కాణ. దీన్నే 22వ ద్రేక్కాణం అంటారు. దీనికే మరో పేరు గాడిద ద్రేక్కాణం. గాడిద గురువు గారు. గాడిద ద్రేక్కాణం. దీనికే మరో పేరు మృత్యు ద్రేక్కాణం. ఏంటండి? మృత్యు ద్రేక్కాణం. రాసుకున్నారా? రాసుకున్నాం. ఈ మృత్యుద్రేక్కాణాధిపతి మరణ హేతువు అవుతారు. ఏమవుతారండి? మరణ హేతు అవుతారు. 22వ ద్రేక్కాణాధిపతి మృత్యుద్రేక్కాణాధిపతి ఏమవుతారు? మరణ హేతు మరణ హేతువు అవుతారు. అంటే ఈ ద్రేక్కాణాధిపతి వల్ల మరణ తుల్య బాధలుంటాయి. అంటే అనారోగ్యకారకుడైన అవ్వచ్చు. ఆ అనారోగ్యం తీవ్రత చెందితే 8వ భావంతో ముడిపడితే దీర్ఘకాలిక రోగం అవ్వచ్చు. 12 అయితే హాస్పిటల్ అవ్వచ్చు.
ఇంకా బలమైన నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తే 22వ ద్రేక్కాణాధిపతి మరణాన్ని కూడా, మరణ సమయాన్ని కూడా తెలియజేయచ్చు. ఓకేనా? ఏం రాసుకున్నారు? ఈ ఈ అధిపతి మరణ 36 హేతు అవుతాడు. ద్రేక్కాణములలో 22వ ద్రేక్కాణమును హరద్రేక్కాణము అంటారు. ఉమ్, దీనికి మరో పేరు గాడిద ద్రేక్కాణము, మరో పేరు మృత్యు ద్రేక్కాణము. ఉమ్, ఈ మృత్యు ద్రేక్కాణాధిపతి మరణ హేతువు అవుతారు. ఉమ్. అక్కడ ఎవరు రాసుకున్నాం? గురుగారు అంటే 22వ ద్రేక్కాణాధిపతి మరణ తుల్య బాధలనిస్తారు. రాసుకోండి. ఏమిస్తారండి? మరణతుల్య బాధలు. మరణ తుల్య బాధలు ఇస్తారు, లేదా మరణ హేతువు కూడా అవుతారు. రైట్. మరి ఎలా గుర్తించాలి అంటే, ఈ 22వ ద్రేక్కాణాధిపతిని ఎలా గుర్తించాలి మన జాతకంలో చూద్దామా? చూద్దాం గురుగారు. సపోజ్ ఎవరిదైనా మేష లగ్నం అయింది అనుకుందాం. మేష లగ్నంలో 0 నుంచి 10 డిగ్రీల్లో లగ్నం పడింది అని అనుకుందాం. ఎవరిదో ఓ జాతకుడిది. ఏమనుకున్నాం? 0 నుంచి 10 డిగ్రీల్లో లగ్నం పడింది మేష లగ్నంలో అన్నప్పుడు 22వ ద్రేక్కాణాధిపతి ఏమవుతారు? మరణ ద్రేక్కాణాధిపతి అవుతారు. అవునా? ఖర ద్రేక్కాణాధిపతి అవుతారు. అవునా? ఆయన మరణతుల్య సమస్యల్ని సృష్టిస్తారు. అవునా? సో అది గుర్తించడం ఎలా అంటే, లెక్క పెట్టేయండి ఇక్కడి నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. నెక్స్ట్ ఏమొచ్చింది? 22ది కుజుడు గురువు గారు. కాబట్టి మేష లగ్నానికి లగ్న డిగ్రీలు 0 నుంచి 10 డిగ్రీల్లో పడితే 22వ ద్రేక్కాణాధిపతి ఎవరు అవుతున్నారు? కుజ భగవానుడు అవుతారు. అర్థమైందా? అంటే లగ్నాధిపతి అయినట్టు కదా గురువు. అంతే. అంటే మేష లగ్నం కనుక 0 నుంచి 10 డిగ్రీల్లో పడితే 22వ ద్రేక్కాణాధిపతి ఎవరు అయ్యారు? లగ్నాధిపతి 22వ ద్రేక్కాణాధిపతి అయ్యారు. ఆయనే మరణతుల్య బాధలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు? ఎక్కువగా నెగటివ్ గ్రహాల ప్రభావంలో పడినప్పుడు. ఓకేనా? రైట్. ఇది రాసుకున్నారా? ఇప్పుడు ఒకవేళ మేష లగ్న డిగ్రీలు 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంటే ఎవరితో? మేష లగ్న జాతకం. ఆ లగ్నం వచ్చి 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో పడింది. అప్పుడు 22వ ద్రేక్కాణాధిపతి ఎవరు అవుతారో లెక్క పెడదామా? గురువు అవుతారండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఎవరయ్యారు? 22 గురువు అండి. గురు భగవానుడు. అంటే మేష లగ్న డిగ్రీలు కనుక 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో పడినప్పుడు 22వ ద్రేక్కాణాధిపతి ఎవరయ్యారు? గురు భగవానుడు అండి. గురు భగవాన్. ఎవరిదైనా లగ్న డిగ్రీ కనుక మేషం పడి అది 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంటే వాళ్ళకి 22వ ద్రేక్కాణాధిపతి ఎవరయ్యారు? గురు భగవాన్. అది గురుగారు, మరి గురు భగవానుడు సహజ కారక శుభుడు కదండి. అవన్నీ పక్కన పెట్టే నా డౌట్స్ ఇంకా అడగకండి. 22వ ద్రేక్కాణాధిపతి ఎవరైతే వాళ్ళు మరణ తుల్య బాధలను ఇస్తారు. అంతే. ఇది ద్రేక్కాణ చక్రంలో చెప్పారు మనకు రూల్స్. ఇక ఒక్కసారి ఆయన 22వ ద్రేక్కాణాధిపతి అయ్యారంటే ఆయన పాపగ్రస్తం అవ్వకూడదు. అది రూల్. ఆయన శుభ పరిధిలో ఉంటే పర్లేదు. 22వ ద్రేక్కాణాధిపతి ఏ గ్రహం అయినప్పటికీ పాపగ్రహ ప్రభావంలో ఎక్కువగా పడితే అప్పుడు
మరణ తుల్య బాధల్ని ఇచ్చే అవకాశం ఉంది. అది అంటే 6, 8, 12 పడకూడదండి. అదే ఆ అధిపతులతో కలవడం కానీ, తృతీయాధిపతితో కలవడం కానీ, అలాగే రాహుకేతు చాలా ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీస్. గురుగారు చాలా రకాలుగా నేను చెప్పాను కదా, నెగిటివ్ ఎనర్జీస్ ఎలా క్యారీ అవుతాయని చెప్పాను, నేను రూల్స్ చెప్పాను, అవునా? మళ్ళీ షేర్ చేయమంటే చేస్తాం. సో 22వ త్రికోణాధిపతి ఒక్కోసారి లగ్నాధిపతి అవుతారు, ఒక్కోసారి పంచమాధిపతి అవుతారు కదా, ఒక్కోసారి శుభగ్రహమే అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఆ గ్రహం ఎక్కువగా పాప ప్రభావంలో ఉండకూడదు. ఉంటే ఆ మరణ తుల్య బాధల్ని ఇస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మేష లగ్నం అయ్యి లగ్న డిగ్రీలు 20 నుంచి 30 డిగ్రీల్లో పడితే హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్తారు? మేష లగ్నం అయ్యి 20 నుంచి 30 డిగ్రీల్లో కనుక లగ్న డిగ్రీ పడినప్పుడు 22వ త్రికోణాధిపతి ఎవరవుతారు? చెప్పండి సమీర్ గారు. చంద్రుడు గురువు గారు. చంద్రుడు గురువు గారు. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఎవరయ్యారు? చంద్రుడు గురువు గారు. చంద్రుడు అండి. భగవాన్ అయ్యారు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ క్విక్గా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారో చెప్పండి. సంతోష్ గారు. కర్కాటకం 10 నుంచి 20 డిగ్రీల్లో పడింది, అప్పుడు 22వ త్రికోణాధిపతి ఎవరవుతారు? బృహస్పతి అండి. బృహస్పతి అండి, గురు భగవాన్. 10 నుంచి 20 డిగ్రీల్లో కర్కాటక లగ్నం పడింది. సరే అండి, కర్కాటక లగ్నం అండి. ఒక్క నిమిషం అండి. 1, 2, 3, 4, 5, 6, 1, 2. శుక్రుడు అవుతాడా గురుగారు? ఏమండి? శుక్రుడు బుధుడు అండి. కాదు. బుధుడు అండి. బుధ భగవాన్ అండి. బుధ భగవాన్. ఎస్, బుధ భగవాన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరు చెప్తారో హ్యాండ్ చాణక్య గారు. మిథున లగ్నంలో 0 నుంచి 10 డిగ్రీల్లో పడింది, అప్పుడు 22వ త్రికోణాధిపతి ఎవరవుతారు? శని భగవాన్ అండి. శని భగవాన్. ఎక్సలెంట్. రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? లేదా నేనే అడిగేస్తా. సమీర్ చెప్పేశారుగా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. రంగనాథ్ గారు కానీ, అడగండి గురు. రమాకాంత్ గారు కానీ, భవానీ కిషోర్ గారు కానీ. రంగనాథ్ గారు చెప్తారా? చెప్పండి గురు. మకర లగ్నం 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల్లో పడింది, అప్పుడు 22వ త్రికోణాధిపతి ఎవరవుతారు? మకర లగ్నం 20 నుంచి 30 డిగ్రీల్లో పడింది. కుజుడు గురువు గారు. ఏమండి? కుజుడు. ఎక్సలెంట్. మకర లగ్నం కదా? అవును గురు. రైట్. భవానీ కిషోర్ గారు కానీ, రమాకాంత్ గారు కానీ. సింహ లగ్నం 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల్లో పడింది, లగ్నం సింహ లగ్నం 20 నుంచి 30 డిగ్రీల్లో, అప్పుడు 22వ త్రికోణాధిపతి ఎవరవుతారు? భవానీ కిషోర్ గారు కానీ, రమాకాంత్ గారు కానీ. సార్ మళ్ళీ ట్రావెల్ లో ఉన్నా సార్. కుజుడు సార్. కుజుడు అవుతాడు గురుగారు. కుజుడా? అంతేనా? కుజుడు. గురువు. కుజుడు కరెక్ట్ ఆన్సర్. కుజుడు మీనరాశిలో మూడో గ్రేడ్ మొదటి. ఓకే. మరి ఇవన్నీ మీరు లెక్క పెట్టుకుంటున్నారా ఇలాగా 22 వరకు?
బై 3 చేస్తున్నాం సార్. ఓకే, సింపుల్ లాజిక్ ఒకటి చెప్పను, చాలా సింపుల్ లాజిక్ చెప్పేస్తా. ఓకే, గురుగారు ఆ, నాకైతే ఒకటి అర్థమైంది గురుగారు. ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచి అష్టమం ప్లేస్ తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది చూస్తే. చెప్తా సింపుల్. అయ్యో ఇది చెరిపేశాను, పర్లేదా? అయ్యయ్యో, అబ్బా ఉండండి పర్లేదు గురుగారు, నేను అందరం రాసుకున్నాం గురుగారు, పర్లేదు. రాసుకున్నాం గురువు గారు. ఉండండి. తర్వాత నేనైనా పెడతాను గురుగారు తర్వాత. స్క్రీన్ షాట్ పెడితే బాగుంటుంది కదా. గురుగారు తీసాను స్క్రీన్ షాట్, చెరిపోయండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ తీసారా? తీసాను గురు. అమ్మయ్యా, రంగనాథ్ గారు బాగా సేవ్ చేస్తున్నారండి మీరు. అమ్మయ్యా, స్టార్ ట్రాకర్ రంగనాథ్ గారు, గురువు గారు స్టార్ ట్రాకర్ బాగుందా? చాలా బాగుంది, భయం వేసింది కూడా. పక్కనే ఉన్నాను, అది చూడంగానే బిల్డింగ్ మీద పైకి వచ్చినట్టున్నాయి అన్ని. మీకు ఇంకో విషయం తెలుసా? కనీసం ఇక్కడి నుంచి ఇప్పుడు రవి ఎక్కడున్నారు? వృశ్చికంలో ఉన్నారా? ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం కదా. ఆల్మోస్ట్ 5 నెలల పాటు గురుడు రాత్రి అవ్వంగానే తూర్పు దిక్కులో కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే 10 తర్వాత కనిపిస్తారు, పోను 7, 8, 9 కూడా కనిపించేస్తారు. అంటే గురుగారు ఇప్పుడు మనం ప్రతిరోజు చూసినా కనపడతారా? చక్కగా కనిపిస్తారు, ప్రతిరోజు కనిపిస్తారు. ఇక్కడ నుంచి 5 నెలల గురువు గారు? 5 నెలలు. ఎందుకంటే తర్వాత మళ్ళీ రవి దగ్గరికి వెళ్ళిపోతారు, గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. రవి ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తారో మరి రవి దగ్గర ఉన్న ఏ గ్రహం కనిపించదు. అప్పుడు మళ్ళీ గురుమౌఢ్యం వస్తుంది, అంతేనా? గురుమౌఢ్యం వస్తుందా? అవునవును. మరి రవి గురు దగ్గరికి వెళ్ళంగానే ఏమవుతుంది? గురుడు ఆయన శక్తిని అంతా నిర్వీర్యం అయిపోతుంది రవి యొక్క ఎనర్జీ వల్ల, ఆ ఉష్ణోగ్రత వల్ల. కాబట్టి గురుమౌఢ్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది గురుమౌఢ్యమే? కరెక్ట్గా ఇంకొక 6 నెలల్లో గురుమౌఢ్యం వస్తుంది, అంతేనా? చూసారా, మౌఢ్యమ కాలాలు ముందే చెప్పేయచ్చు మనం, అవునా కదా? రైట్. ఇప్పుడు సింపుల్ లాజిక్ కూడా చెప్పుకుందాం. ద్రేక్కాణానికి 22వ ద్రేక్కాణం కనిపెట్టడానికి ఇప్పుడు ఏదైనా ఒక లగ్నం చెప్పండి. మకర లగ్నం గురువు. లగ్న డిగ్రీలు చెప్పండి. 0 నుండి 10 గురువు. ఓకే, ఏ 5 డిగ్రీలు అనుకుందాం లగ్న డిగ్రీలు. ఓకే, అంటే మొదటిది కదా. అవును గురుగారు, మొదటి డిగ్రీలో ఎప్పుడైతే ఉంటుందో అష్టమం 22వ ద్రేక్కాణం అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మొదటి ద్రేక్కాణంలో ఉన్నప్పుడు లగ్న డిగ్రీ అష్టమాధిపతి 22వ ద్రేక్కాణాధిపతి. అంటే ఈ లగ్నానికి ద్రేక్కాణాధిపతి ఎవరు? రవి. అది ఒకవేళ 10 నుంచి 15 డిగ్రీల లోపు ఉంటే కనుక అప్పుడు అష్టమం నుంచి పంచమం. మొదటి ద్రేక్కాణం 0 నుంచి 10 డిగ్రీల లోపు లగ్నం ఉంటే కనుక అష్టమాధిపతి 22వ ద్రేక్కాణాధిపతి అవుతారు. ఓకే, ఒకవేళ లగ్నం డిగ్రీలు 2వ ద్రేక్కాణం అంటే 10 నుంచి 20 డిగ్రీలు ఉంటే కనుక అప్పుడు అష్టమాత్ పంచమం. ఓకేనా? అష్టమాత్ పంచమం. కాబట్టి 15 డిగ్రీలు ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అవుతారు? డిగ్రీలు ఉన్నప్పుడు ఎవరు అవుతారు? అష్టమాత్ పంచమం ఎవరు ఇక్కడ? గురువు. అష్టమం నుంచి పంచమం గురుడు అవుతారు అప్పుడు 22వ ద్రేక్కాణాధిపతి, అంతేనా? అంతేనా? రైట్. ఒకవేళ లగ్న డిగ్రీలు కనుక 22 డిగ్రీలు అంటే లగ్నం కనుక ఏ లగ్నం అయినా సరే 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే ఆ అష్టమాత్ పంచమం నుంచి మళ్ళీ పంచమాధిపతి.
అక్కడి నుండి మరలా పంచమాధిపతి 22వ త్రికోణాధిపతి అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరవుతారు? కుజుడు సార్. ఓకేనా? అర్థమైపోయిందా? ఈజీ క్యాలిక్యులేషన్ అర్థమైపోయిందా? అర్థమైంది గురుగారు. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెప్పండి గురుగారు. లగ్న డిగ్రీలు కనుక మొదటి త్రికోణం అంటే 0 నుంచి 10 డిగ్రీలు ఉంటే కనుక డైరెక్ట్గా అష్టమాధిపతి 22వ త్రికోణాధిపతి. అదే లగ్న డిగ్రీలు కనుక రెండవ త్రికోణంలో అంటే 10 నుంచి 20 డిగ్రీల్లో ఉంటే కనుక అష్టమం నుంచి పంచమాధిపతి 22వ త్రికోణాధిపతి అవుతారు. అంటే అష్టమం నుంచి పంచమాధిపతి ఎవరు? గురుడు అండి. గురుడు అవుతారు. ఒకవేళ లగ్న డిగ్రీలు 20 నుంచి 30 డిగ్రీలు అయితే కనుక అష్టమాత్ పంచమాత్ పంచమం లేదా డైరెక్ట్ అష్టమాత్ నవమం అని రాసేస్తాం, లేదా డైరెక్ట్గా అష్టమాత్ నవమం అలా రాసేసుకోండి. అష్టమం నుండి 9వ అధిపతి అని రాసేసుకోండి, సరిపో. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చెప్తా చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, లగ్న డిగ్రీలు చూడండి 6 డిగ్రీల్లో పడింది లగ్నం. అప్పుడు ఎవరు 22వ త్రికోణాధిపతి? అష్టమాధిపతి గురువు గారు. అధిపతి అండి. ఓకేనా? ఇప్పుడు లగ్న డిగ్రీలు 16 డిగ్రీల్లో పడింది. అప్పుడు ఎవరు? అంటే లగ్నానికి వ్యయాధిపతి గురువు. ఇంకా అలా ఆలోచించొద్దు. అష్టమాత్ పంచమం అట్లా కాదు, అష్టమాత్ పంచమం. అష్టమం మెయిన్, అష్టమాత్ పంచమం. అలా గురువు. గురుడు. ఒకవేళ లగ్న డిగ్రీలు చూడండి 20 డిగ్రీల 1 నిమిషంలో పడింది. ఇప్పుడు కుదురు గురువు గారు అష్టమాత్ నవమం. అష్టమాత్ నవమం. అంతేనా? ఈ పాయింట్ అంతేనా? అందరికీ క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందండి. అర్థమైపోయిందా? ఇప్పుడు గ్రహం ఉన్నా కూడా అంతే కదండి. అంతే. అంటే గ్రహానికి కూడా 22వ త్రికోణాధిపతి చూడొచ్చు. గ్రహానికి కూడా త్రికోణాధిపతి చూడొచ్చు. అంటే ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది, ఏ గురు మహాదశ, గురుడు ఉన్న డిగ్రీని బట్టి ఎవరు మళ్ళీ 22వ త్రికోణాధిపతి కూడా చూడొచ్చు. కానీ లగ్నాత్తు చూడండి, ప్రస్తుతం లగ్నాత్తు చూడండి, అంత కన్ఫ్యూజన్ వద్దులే. రైట్. ఇప్పుడు ఇంకొక లెక్క ఇస్తాను, మీరు ద్రేకాణ చక్రం నిర్మించి 22వ ద్రేకాణాధిపతి ఎవరో కూడా చెప్తారా? అలాగేనండి. రైట్. ఇప్పుడు ఇంకో చార్ట్ ఫాస్ట్గా చెప్తాను, రాసుకోండి. ఇది కూడా మకర లగ్నం అయింది. లగ్నం 18 డిగ్రీల 31 నిమిషాల్లో పడింది. ఇక కేతు వచ్చేసి మేషంలో 10 డిగ్రీల 6 నిమిషాల్లో ఉన్నారు. ఎప్పుడైతే కేతు అక్కడ ఉన్నారో మరి రాహు ఎక్కడ ఉంటారు? తులలో ఎన్ని డిగ్రీల్లో ఉంటారు? 10 డిగ్రీల. అలాగే గురుడు వృషభంలో 5 డిగ్రీల 57 నిమిషాల్లో ఉన్నారు. అలాగే శనైశ్వరుడు మకరంలో కర్కాటకంలో 22 డిగ్రీల 9 నిమిషాల్లో ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి కన్యలో 24 డిగ్రీల 53 నిమిషాల్లో ఉన్నారు. ఇక అక్కడే చంద్రుడు ఎంత 22 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. ఇక తులలో కుజుడు వచ్చేసి అక్కడే రవి కూడా ఉన్నారు. కుజుడు వచ్చేసి 15 డిగ్రీల 41 నిమిషాల్లో ఉన్నారు.
ఇక రవి వచ్చేసి 5 డిగ్రీల 31 నిమిషాల్లో ఉన్నారు. ఇంకేమైనా గ్రహాలు మిగిలాయా? శుక్రుడు వృశ్చికంలో 8 డిగ్రీల 26 నిమిషాల్లో ఉన్నారు. ఇది రాశి చక్రం. మీరందరూ దీనికి నవాంశ ఓకే 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 చేస్తారా? ముందు ద్రేకాన్ని నిర్మించండి, తర్వాత నవాంశ వేయండి, తర్వాత హోరాచక్రం వేయండి. లేదా ముందు హోరాచక్రం, ద్రేకాణ, నవాంశ 3 వేసేస్తారా? ప్రస్తుతం అయితే ద్రేకాణం వేయండి, మిగతా హోంవర్క్ చేసేయండి. ఓకేనా? రైట్, ఐ విల్ గివ్ యూ 5 minutes టైం, లేదా 10 minutes. 10 minutesలో మీరు ద్రేకాణ చక్రం వేసి 22వ ద్రేకాణాధిపతి ఎవరు అన్నది కూడా చెప్పాలి. ఓకేనా? 22 దేకాణాధిపతి గురువు అవుతారు. సో మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ముందు ద్రేకాణ చక్రం వేద్దాం, తర్వాత నవాంశ వేద్దాం లేదా హోరా చక్రం, తర్వాత నవాంశ వేసేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరు రెడీగా ఉన్నారా? ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతారు. తేజ గారు చెప్తారా? ఏంటి ఎవరు మాట్లాడట్లా? గురుగారు త్రేకాణ చక్రం చెప్తాను, రెడీగా ఉన్నాను. సమీర్ చెప్పమ్మా. ద్రేకాణ చక్రం ఎక్కడ పడుతుంది? లగ్నం 2వ ద్రేకాణంలో ఉంది గురుగారు. లగ్నాత్ పంచమం వృషభం గురుగారు. ఓకే, కేతు గ్రహం ఎక్కడ పడుతుంది? కేతు కూడా 10 డిగ్రీల 6 నిమిషాలంటే దాదాపు 2వ ద్రేకాణంలోకి వెళ్ళిపోయింది. లగ్నాత్ పంచమం సింహం గురువు గారు. ఓకే, రాహు కూడా అక్కడి నుంచి పంచమం కుంభంలో. ఓకే, గురుడు అక్కడే ఉంటారు. బృహస్పతి మొదటి ద్రేకాణమే కాబట్టి లగ్నంలో గురువు గారు. వృషభంలో. ఓకే, శనేశ్వరుడు వృషభంలో. శనేశ్వరుడు 3వ ద్రేకాణంలో ఉన్నారు గురుగారు. అక్కడి నుంచి తన 9వ స్థానం అంటే మీనంలో గురువు గారు. ఓకే, ఇక బుధుడు బుధ చంద్రుడు కూడా ఇద్దరు 3వ ద్రేకాణంలో ఉన్నారు గురుగారు. అక్కడి నుంచి 9వ స్థానం అంటే వృషభంలో లగ్నంలో, ద్రేకాణంలో లగ్నంలో. అంటే గురుడితో కలిసి బుధ చంద్రులు కలిసి ఉన్నారు. అవును గురుగారు. ఓకే, రవి భగవానుడు మొదటి ద్రేకాణం కాబట్టి తులలోనే ఉన్నారు గురుగారు. కుజులు 2వ ద్రేకాణం, అక్కడి నుంచి 5 అంటే కుంభం గురువు గారు. శుక్ర భగవాన్ కూడా మొదటి ద్రేకాణమే కాబట్టి వృశ్చికంలోనే. ఇప్పుడు హోరా చక్రం వేద్దామా? వేద్దాం గురువు. చెప్పండి, హోరా చక్రం. హోరా చక్రం మేషాత్ మకరం అంటే శని రాశి గురువు గారు. శని రాశిలో 15 నుంచి 30 అంటే రవి హోరా అంటే సింహం గురువు గారు. అదే విధంగా కేతు మేషం అంటే మేష రాశిలో 0 నుండి 15 మధ్యలో ఉన్నారు కాబట్టి రవి సింహం గురువు గారు. గురుడు బృహస్పతి శని రాశిలో 0 నుండి 15 అంటే కర్కాటకం గురువు గారు. శనేశ్వరుడు 1 2 3 4 శని రాశి 15 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉన్నారు కనుక సింహం గురువు గారు. బుధుడు 1 2 3 4 5 6 బుధ చంద్రుడు కూడా శని రాశిలో 15 నుంచి 30 మధ్యలో ఉన్నారు కాబట్టి సింహమే గురువు గారు. సింహమే. అంతేనా? అవును గురువు గారు. శని రాశి 15 to 30లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా సింహమే గురువు గారు. రాహు
రాహు మేష రాశిలో 0 నుండి 15. ఉమ్, రవి భగవానుడు కూడా, రవి రాహు ఇద్దరు కూడా 0 నుండి 15 మేష రాశిలో ఉన్నారు కాబట్టి సింహం గురువు గారు. సింహంలోనే రవి రాహులు వస్తారా? మేష రాశిలో 0 నుండి 15 కాబట్టి ఉమ్, ఓకే. 15 డిగ్రీల 41 నిమిషాలు, ఉమ్, 15 దాటింది కాబట్టి ఉమ్. కుజ భగవానుడు కర్కాటకం గురువు గారు. మేష రాశిలో 15 నుంచి 30. శుక్ర భగవాన్ శని రాశిలో 0 నుండి 15 మధ్యలో ఉన్నారు కాబట్టి కర్కాటకం గురువు గారు. ఓకే. నవాంశ అందరూ వచ్చేసారు. నవాంశ ఎవరు చెప్తారు? లగ్నం ఏ నక్షత్ర పాదంలో పడింది? 18 డిగ్రీల 31 అంటే ఉత్తరాషాఢ శ్రయో శ్రవణం ధనిష్టార్థం. శ్రవణం 3వ పాదం గురువు గారు. శ్రవణం 3వ పాదం అంటే లగ్నం ఏం పడుతుంది నవాంశలో? చంద్రుడు కదా, మిథునం గురువు గారు. వెరీ గుడ్. ఇప్పుడు కేతు 10 డిగ్రీల 6 నిమిషాలు అంటే ఎన్నో నక్షత్ర పాదం? అశ్విని 3, అశ్విని 4. కాబట్టి ఎక్కడ పడతారు నవాంశలో? అశ్విని 4 అంటే కర్కాటకం గురువు గారు. వెరీ గుడ్. సో గురు భగవాన్ 5 డిగ్రీల 57 నిమిషాలు అంటే ఎన్నో నక్షత్ర పాదం? గురు 5 డిగ్రీలు అంటే అంటే రోహిణి రోహిణి కదా, అశ్విని భరణి కృత్తిక, రోహిణి మొదటి పాదంలో ఉన్నట్టు గురుగారు. కృత్తిక 3వ పాదంలో ఉన్నట్టు గురువు గారు. కృత్తిక 3వ పాదం అంటే ఎక్కడ వస్తారు? కుంభం గురువు గారు. ఇక శనేశ్వరుడు 22 డిగ్రీల్లో ఉన్నారు. శనేశ్వరులు 22 డిగ్రీల 9 నిమిషాలు అంటే కర్కాటకం పునర్వసు స్త్రయో పుష్యమి ఆశ్లేషాంచం. ఆశ్లేష 2వ పాదం గురువు గారు. ఆశ్లేష 2వ పాదం. 2వ పాదం కరెక్టేనా? అంతే గురువు గారు. 2వ పాదం కరెక్టా? అంటే పునర్వసు స్త్రయో పుష్యమి ఆశ్లేషాంచం కాబట్టి ఆశ్లేష 2వ పాదం గురువు గారు. కన్ఫర్మ్. రైట్. ఎక్కడ పడతారు ఇప్పుడు శనేశ్వరుడు? ఎక్కడ స్థితి పొందుతారు? ఆశ్లేష 2 అంటే మకరం గురువు గారు. మకరంలో స్థితి పొందుతారు శని భగవాన్. రైట్. బుధ భగవాన్ 24 డిగ్రీలు అంటే ఏ నక్షత్ర పాదం? మక పొప్ప ఉత్తర స్త్రయో అంటే ఉత్తర 3వ పాదం గురు. కాదు 24 డిగ్రీలు కదా. ఉత్తరాస్త్రయో హస్త చిత్తార్థం కాబట్టి చిత్త మొదటి పాదం గురువు గారు. చిత్త మొదటి పాదం అంటే ఎక్కడ వస్తారు? ధనస్సు. చిత్తం మొదటి పాదం కాదు గురువు గారు. చిత్త మొదటి పాదం అంటే సింహం గురువు గారు. ఓకే. సో చంద్ర భగవాన్ 22 డిగ్రీల 56 అంటే హస్త 4వ పాదం గురువు గారు. హస్త 4వ పాదం అంటే కర్కాటకం గురువు. అది రైట్. రాహు భగవాన్ 10 డిగ్రీల 6 నిమిషాలు. రాహు భగవాన్ 10 డిగ్రీల 6 నిమిషాలు. చిత్తార్థం చిత్త స్వాతి విశాఖ పాదం. విశాఖ మొదటి పాదం గురువు గారు. రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? విశాఖ మొదటి పాదం అంటే అసలు రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? 10 డిగ్రీల 6. సారీ గురువు గారు. విశాఖ 2వ పాదం. విశాఖ 2వ పాదం గురువు గారు. సారీ గురువు గారు. చిత్తార్థం స్వాతి 2వ పాదం గురువు గారు. కాబట్టి ఎక్కడ వస్తారు? స్వాతి 2వ పాదం అంటే మకరం గురువు గారు. మకరం. ఇప్పుడు రవి 5 డిగ్రీల 31 నిమిషాలు అంటే ఎక్కడ వస్తారు?
5 డిగ్రీల చిత్త రెండో పాదం గురు. ఏం చిత్తరండు తులారాశది తులారాశి. అవును గారు, ఉమ్, అవును గురుగారు. త్వరలో చిత్తార్థం స్వాతి విశాఖ పాదం గురువు గారు. అవును కాబట్టి చిత్ర ఎన్నో పాదం? చిత్త రెండో పాదం గురు. చిత్త నాలుగో పాదం గురు. ఆ, నాలుగో పాదం. సారీ. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది గురు. ఇప్పుడు కుజుడు ఎక్కడ వస్తాడు? కుజుడు 15 డిగ్రీల 41 నిమిషాలు. స్వాతి 10 డిగ్రీలు. స్వాతి మూడవ పాదం గురు గారు. ఎక్కడ వస్తారు? కుంభం గురువు గారు, కుంభం. కుంభం. ఇక శుక్రుడు ఎక్కడ వస్తారు? విశాఖ అస్త్రయో. విశాఖ మూడో పాదం గురువు గారు. 8 డిగ్రీల 26 విశాఖ నిమిషాలు. ఏమిటి? విశాఖ నాలుగో పాదం. ఏమిటి విశాఖ? వృశ్చిక రాశిది. వృశ్చిక రాశిలో 8 డిగ్రీల 26 నిమిషాలు. చిత్తార్థం అనురాధ రెండు అండి. అనురాధ 2 ఎక్కడ వస్తారు? అనురాధ 2. అనురాధ 2 అంటే కన్యా గురువు గారు, కన్య. ఓకేనా, అది ఇప్పుడు ఒక్క చక్రాన్ని పట్టుకుని ద్రైకాణ చక్రం వేసాం, హోరా చక్రం వేసాం, నవాంశ చక్రం వేసాం. అంతేనా? అంతే గురుగారు. మరి బై దిస్ టైం మీకు ఏ రాశిలో ఏ నక్షత్ర పాదం ఎన్ని డిగ్రీల్లో ఉంటుందో తెలియాలి. సరేనా? విశాఖలో అలాగే గురుగారు. అదే వృశ్చికంలో విశాఖ మూడో పాదం ఎందుకు ఉంటుంది, రెండో పాదం ఎందుకు ఉంటుంది? లేదు గురుగారు, నేను కన్ఫ్యూజ్ అయ్యా. హడావిడిలో కన్ఫ్యూజ్ అయ్యా. హడావుడొద్దు, నెమ్మదిగా స్లో అండ్ స్టడీ, తగ్గేదే లే. అంతేనా? రైట్. ఇప్పుడు 22వ ద్రైకాణాధిపతి ఎవరు? గురువు గారు. 22వ ద్రైకాణాధిపతి ఎవరు? మకరంలో మూడో ద్రేకాణంలో ఉంది కాబట్టి రెండో ద్రేకాణంలో ఉంది కాబట్టి బృహస్పతి, గురు భగవాన్. అది ఓకేనండి. ఓకే, ఇస్ ఇట్ అండర్స్టాండబుల్ నౌ? అర్థమైంది గురుగారు. అందరికి అందరూ ఓకేనా? ఇప్పుడు ద్రైకాణ చక్ర నిర్మాణం అర్థమైందా? అర్థమైంది గురుగారు. రైట్. ఇక ద్రైకాణంలో ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు. సో ఈరోజు 2వ క్లాసు మండే ట్యూస్డే, వచ్చే మండే చెప్పుకుందామా? ఓకేనా? అలాగే గురుగారు.